అందరి తరపున, మా దివ్యాంగుల తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. మనం ఒక్కసారి ఆలోచించాలండి. ఇప్పుడు వరకు చాలా చూసాం, చాలా పార్టీలు వచ్చి వెళ్ళి అన్నీ అయిపోయినాయి. అయితే దివ్యాంగులు చేరదీసి మీ సమస్యలు ఏంటి అన్నది ఎవరు? ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అన్న ఒక్క నిమిషం అన్న, మాది మొగల్తో శ్రీదేవి జానకి, మీకు తెలిసినవే. అయితే నాది ఒకే ఒక్క డౌట్ అన్నయ్య, ఏంటంటే నేను డిగ్రీ 2013లో అయిపోయిందన్నయ్య. అయినప్పటికీ సొసైటీలో నేను చాలా ఎదుర్కొన్నా, మా దివ్యాంగులు కూడా ఎదుర్కొనే ఉంటారు. అమ్మ నువ్వేం చేస్తున్నావు అంటే, ఖాళీ. అమ్మ నువ్వు 10వ తరగతి అయితే సరిపోద్ది, నీకు జాబ్ వచ్చేది కదా. అందరూ అదే కోసం సార్. అయితే ఏంటి ఏమీ లేవు అన్న, మాకు జాబ్ రావాలంటే 45 ఇయర్స్ దాటేయాలి, 45 సంవత్సరాలు దాటేయాలి. అలా ఒకటే శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ 10 లోపు కుదించాలన్న. ఆ విషయం రాసుకుంటారనేసి నేను అడుగుతుంటా. రోస్టర్ పాయింట్, శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ OH 56లో ఉందన్న. అది 10 లోపు కుదించాలని చాలాసార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము లెటర్ పెట్టాం, మరి నారా చంద్రబాబు నాయుడు కూడా లెటర్ పెట్టాం. కానీ అది ఆల్రెడీ ప్రక్క రాష్ట్రాల్లో అమలు అవుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం శాసనసభలో పిలిచేసి ఆ తర్వాత అమలు చేయాలన్నారు. కానీ అది అమలు అవ్వట్లేదన్న. ఇది మన రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యంగా ఉంది. రోస్టర్ పాయింట్ మారితే శారీరక వికలాంగులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందన్న. మెయిన్ రోస్టర్ పాయింట్ అదొకటి మీరు రాసుకుంటారనేసి నేను నాకు ఇందాక నుంచి అడుగుతున్నాను. అదే నాకు ఈ అవకాశం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ